హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప బొంబాయి రవ్వతో చాలా టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సీ జార్‌లో వచ్చి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పొట్టు తీసేసుకొని ఇలా రఫ్‌గా కట్ చేసుకొని వేసుకుందామండి. వీలైనంత మెత్తగా దీన్ని ఫైన్ పేస్ట్ లాగా తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత కడాయిలో వచ్చి ఒక కప్పు నీళ్లు వేసుకుందామండి. నీళ్ళు తెరిలేటప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు నీళ్లు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, దాన్ని వేసేసుకుందాము పేస్ట్‌ని. వేసేసి స్టవ్ వచ్చేసి సిమ్‌లో పెట్టుకుందామండి. ఈ బంగాళదుంప పేస్ట్ వేయగానే చూడండి దగ్గర పడిపోతుందనమాట ఊరికినేను. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇది కొంచెం ఉడికిన తర్వాత చూసారు కదా మనకి గ్లాసీ టెక్స్చర్ వస్తుందనమాట. అప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము. సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. చక్కగా ఉడికిపోతుందనమాట. ఉడికి మనకి రవ్వ దగ్గర పడాలి. దగ్గర పడిందండి. ఇంకా ఒక్క నిమిషం పాటు దీన్ని ఇలా కలిపేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆడేటప్పటికల్లా మనకి ఇంకా కొంచెం గట్టి పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. దీన్ని ఒక నిమిషం పాటు ఆరిన తర్వాత మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నామండి. ఒక నిమిషం తర్వాత కొంచెం ఆ వేడి తగ్గుతుందనమాట. అప్పుడు చేత్తో మనం ఇలా కలిపేసేసుకుని దీన్ని ఒకసారి మంచిగాను. ఇంకా వేడిగానే ఉందండి చాలా. ఒకసారి మంచిగా కలిపేసుకొని పూర్తిగా ఆరిపోకూడదనమాట. కొంచెం వేడి ఆరిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకుందామండి. అన్నీ ఇలా రెడీ అయిపోయినాయనమాట. ఇప్పుడు మినీ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది. ప్లేట్స్ ఉంటాయి కదా! దానికి కొంచెం నూనె అప్లై చేసుకుందామండి. మనం ఉండ్రాళ్ళు ఎలా చేసుకుంటామో అలానేననమాట. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసేసి స్టీమ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టీమ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉడికిపోతుంది. మీ దగ్గర స్టీమర్ ఉందనుకోండి, మీరు దాంట్లో కూడా దీన్ని స్టీమ్ చేసుకోవచ్చనమాట. నా దగ్గర స్టీమర్ లేదు. అందుకని నేను ఇలా మినీ ఇడ్లీ ప్లేట్ అయితే యూజ్ చేసుకున్నానండి. ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసేసి మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతే నేను 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టీమ్ చేసుకున్నామండి. చూడండి 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినాయనమాట. ఎక్కడ అతుక్కోవట్లేదు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయనమాట. తీసేసుకుందామండి. దీన్ని కావాలంటే ఇలానే కూడా తినేసేయొచ్చనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మనం జ్యూసీగా చేసుకుందామండి ఈరోజు. కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. కొంచెం పసుపు,
ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసి నూనెలో మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది చక్కగా వేగిపోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి మనకి నూనెలో మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇది మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసుకుందాము. మనకి ఉల్లిపాయ వచ్చేసి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. డీప్ ఫ్రై అయితే మగ్గితేనే సరిపోతుంది. ఉల్లిపాయ పచ్చివాసన పోయి మనకి మగ్గితేనే చాలు. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక చిన్న సైజ్ టొమాటోని ప్యూరీలాగా చేసుకొని వేసుకున్నామండి. టొమాటో ఒక చిన్న సైజ్ టొమాటో తీసుకొని చాలు. పులుపు సరిపోతుంది. ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. అది మరీ పులుపు డామినేట్ అయిపోతుంది. టేస్ట్ అంతగా బాగుండదు. ఈ టొమాటో అంతా పచ్చిదనం పోయి మనకి చక్కగా వేగిపోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, రుచికి సరిపడినంత ఉప్పండి. దీనికి సరిపడినంత మాత్రమే ఇప్పుడు వేసుకుందాము. మనం ఆల్రెడీ పొటాటో బాల్స్‌కి ముందుగానే వేసుకున్నామండి. అందుకని చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. లేదంటే ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనకి చక్కగా వేగిపోయినాయండి టొమాటో, ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ వేసుకుందాము. ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చి కొంచెం పావు కప్పు కంటే కూడా ఇంకా కొంచెం తక్కువేనండి నీళ్ళు వేసుకున్నామనమాట. ఇది మనకి కొంచెం తెరిలిన తర్వాత ఈ మసాలా అంతా ఉడుకుతుందండి నీళ్ళల్లో. మనకి తెరిలిన తర్వాత చూడండి ఇలా తెరులుతుంది కదా! ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో బాల్స్‌ని వేసేసుకుందాము. ఇవి చక్కగా ఈ జ్యూస్ అంతా పీల్చుకొని మనకి జ్యూసీగా చాలా బావుంటాయండి ఇవి. మీకింత ప్రాసెస్ వద్దు అనుకుంటే మీరు స్టీమ్ అయిపోయిన తర్వాత అలానే కూడా తినేసేయొచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈరోజైతే నేను కొంచెం జ్యూసీగా చేశాననమాట. టేస్ట్ చాలా బావుంటాయి. మనకి చాలా సాఫ్ట్‌గా కుక్ అయినాయి కదా! మనకి జ్యూస్ అంతా పీల్చేసుకుంటుందండి పొటాటో బాల్స్. తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఇలా ట్రై చేసి చూడండి. ఒక టీ స్పూన్ వచ్చి నువ్వులు వేసుకుందాం. మనం తినేటప్పుడు బావుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. అంతేనండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా. చూసారు కదా! మంచిగా రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. జ్యూసీగా. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.